21వ వచనం చూడండి. అయితే తగిన దినం ఒకటి వచ్చెను, ఎట్లనగా హేరోదు తన జనన దినోత్సవమందు తన ప్రధానులకును సహస్రాధిపతులకును గలిలయ దేశ ప్రముఖులకును విందు చేయించెను. అప్పుడు హేరోదియ కుమార్తె లోపలికి వచ్చి నాట్యమాడి హేరోదును అతనితో కూడా పంక్తిని కూర్చున్న వారిని సంతోషపరిచెను గనుక రాజు, నీకిష్టమైనది ఏదైనాను నన్ను అడుగుము, నేను నీకు ఇచ్చేదనని ఆ చిన్నదానితో చెప్పాను. హేరోదు బర్త్డే సెలబ్రేషన్ అంట. బర్త్డే సెలబ్రేషన్లో హేరోదియ యొక్క కుమార్తె, బైబిల్లో ఆమె పేరు వ్రాయబడలేదు కానీ చరిత్ర పుస్తకాల్లో ఆమె పేరు సలోమి అని వ్రాయబడింది. సలోమి అనే యవనస్తురాలు ఆ కుమార్తె వచ్చి నాట్యం ఆడింది. హేరోదు తాగిన మైకంలో ఉన్నాడు, మత్తులో ఉన్నాడు, ఆనందంలో ఉన్నాడు, ఒళ్ళు తెలియని పరిస్థితి, ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియని పరిస్థితి. ఒక పెద్ద ప్రామిస్ చేసేసాడండి, రాజ్యాన్ని సగం వరకు అడిగిన ఇచ్చి. ఎందుకు? ఆఫ్టర్ ఆల్ ఒక నాట్యం చేసిందంట. ఆఫ్టర్ ఆల్ ఒక నాట్యం చేసినందుకు ఇతను తాగిన మైకంలో అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయి వాగ్దానం చేస్తున్నాడు, నీకు ఇష్టమైనది ఏదైనాను అడుగుమో ఇచ్చేదను అనగానే ఆ అమ్మాయికి ఏం అడగాలో తెలియలేదు. ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేయలేదు. రాజు ఏంటి ఇంత పెద్ద ఆఫర్ ఇచ్చాడు, అక్కడ రాజు చుట్టూ చాలామంది అధిపతులు ఉన్నారు, చాలామంది పెద్దలు ఉన్నారు, ఇంతమంది ఆడియన్స్లో రాజేంటి ఇలా అడిగేశాడు, ఏం అడగాలో తెలియక ఆమె ఏం చేసిందంటే 23వ వచనం, మరియు నీవు నా రాజ్యంలో సగం మట్టుకు ఏం అడిగినను నీకు ఇచ్చేదనని అతడు ఆమెతో ఒట్టు పెట్టుకొనెను. 24వ వచనం, గనుక ఆమె వెళ్ళి నేనేమి అడిగేదనని తన తల్లిని అడుగగా ఆమె బాప్తిస్మమిచ్చి యోహాను తల అడుగుమనెను. 25వ వచనం. 24వ వచనం ఆమె ఏమడిగిందండి? బాప్తిస్మమిచ్చి యోహాను యొక్క తల. ఎందుకంటే అప్పటికే బంధించి చెరసాల్లో పెట్టేశారు. ఒక కూతురు ఒక తల్లిని వచ్చి మమ్మీ గిఫ్ట్ ఏం అడగను అని అడిగితే ఒక తల్లి ఇచ్చిన సలహా అండి. సచ్ అ వికెడ్ లేడీ, సచ్ అ వికెడ్ మదర్. ప్రపంచంలో ఇలాంటి తల్లులు ఇంకెవ్వరు ఉండరేమో. ఉంటారు కొంతమంది, అప్పుడప్పుడు వార్తల్లో ఎక్కుతూ ఉంటారు కదా. కొంతమంది భయంకరమైన మనస్తత్వం కలిగిన క్రిమినల్ మైండ్ సెట్ ఉన్న విమెన్ ఉంటారండి. కొన్నిసార్లు యుఎస్లో కొన్ని కోర్ట్ సీన్స్ అవి వీడియోస్ పెడుతూ ఉంటారు, కోర్ట్ వాళ్ళే రికార్డ్ చేసి. ఒక స్త్రీ తన భర్తను చంపేసింది, ఒక స్త్రీ అక్రమ సంబంధం పెట్టుకొని దాని కొడుకు అడ్డం వచ్చాడని కొడుకుని చంపేసిందని, ఇలాంటి కొంతమంది క్రిమినల్ మైండ్ ఉన్న విమెన్ గురించి వాళ్ళు చేసిన విషయాలు, తర్వాత అవన్నీ కూడా ఆ కోర్ట్ సీన్స్, ఆ తర్వాత ఆ సీన్ అంతా మళ్ళీ వాళ్ళు యాక్ట్ చేయించి ఎవరితోనో పెడుతూ ఉంటారు. బైబిల్ గ్రంథంలో సచ్ అ వికెడ్ ఉమన్ జెజబెల్ మనం చూసాం. పాత నిబంధన గ్రంథంలో ఆహాబు రాజు యొక్క భార్య అని యెజబెల్, ఆమె కూడా ఏలియాను సవాల్ చేస్తుంది, నీ ప్రాణాన్ని బయలు ప్రవక్తల్లో ఒకని ప్రాణం వల్లే నేను చేయకపోతానా అని. అప్పుడే పాపం ఏలియా ప్రవక్త, రోషం కలిగిన ప్రవక్త, మరణాపేక్ష గలవాడై డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఒక వీక్ ప్రేయర్ చేస్తాడు ఏలియా ప్రవక్త. ఇక్కడ మనం చూస్తున్నాం, ఈమె ఏదో బెదిరించడం కాదు కానీ ప్రవక్త యొక్క తలను అడిగింది, కుమార్తెకి నేర్పిస్తుంది. షీఈస్ టీచింగ్ హర్ డాటర్ టు ఆస్క్ ఫర్ ద వర్స్ట్ థింగ్స్. ప్రియమైన తల్లి, నీ పిల్లలకు నువ్వు ఏం నేర్పిస్తున్నావు? నీ గైడెన్స్ ఎలా ఉంది? చూడండి, పిల్లలు మనల్ని చూసి చాలా నేర్చుకుంటారు, మనం చెప్పేవి కూడా చాలా నేర్చుకుంటారు. టీచర్, మదర్ ఇస్ చైల్డ్స్ ఫస్ట్ టీచర్ అంట. పిల్లలకు మొట్టమొదటి ఉపాధ్యాయులు ఎవరంటే తల్లే. ఎందుకంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళక ముందే నీ దగ్గర నేర్చుకుంటారు కదా. ఏం నేర్పిస్తున్నావు వాళ్ళకి? వాట్ ఆర్ యు టీచింగ్ యువర్ చిల్డ్రన్? నాకు తెలుసు, కొన్ని సంవత్సరాల క్రితం ఒక యవనస్తురాలు నా దగ్గరకు వచ్చి తన సాక్ష్యాన్ని చెప్తూ ఏడుస్తుంది, అక్క మా ఇంట్లో ఫైనాన్షియల్గా వెన్ వీ హ్యాడ్ స్ట్రగుల్స్, మాకు ఫైనాన్షియల్గా స్ట్రగుల్స్ ఉన్నప్పుడు మా మమ్మీ నన్ను ప్రాస్టిట్యూషన్కి పంపించేది, అండ్ టుడే ఐఎమ్ HIV పాజిటివ్. మా అమ్మ నన్ను మరి అక్రమమైన పనులు చేయడానికి పంపించి నాకు HIV రావడానికి మా అమ్మ కారణం. ఎంత భయంకరమైన పరిస్థితి అండి. నిజంగా ఏ చెల్లెమ్మకు కూడా ఆ స్థితి రాకూడదు, ఏ ఆడపిల్లకు ఆ స్థితి రాకూడదు. డబ్బు కొరకు, పూట గడవడం కొరకు, నీ సుఖాల కొరకు నీ కుమార్తెను అక్రమ జీవితానికి పంపించి ఆ తర్వాత వారి ఆరోగ్యాన్ని పాడు చేసే, భవిష్యత్తును పాడు చేసే తల్లులు కూడా కొంతమంది ఉన్నారు సమాజంలో. కొంతమంది గొంతెమ్మ కోరికలు ఉంటాయి. గొంతెమ్మ కోరికలు తీరాలంటే ఉద్యోగాలు ఎలా దొరుకుతాయి? కష్టపడి సంపాదించాలంటే జీతాలు అవన్నీ ఎప్పటికో కష్టంలే.
అక్రమంగా బ్రతికేస్తే ఈజీ మనీ వచ్చేస్తుంది కదా అనే ఒక రకమైన నీచమైన మనస్తత్వం కలిగిన వారు లేరంటారా అండి? ఉన్నారు. ప్రియమైన తల్లి, నీ బిడ్డలకి ఏం నేర్పిస్తున్నావు నువ్వు? సక్రమమైన జీవితాన్ని నేర్పిస్తున్నావా? క్రమంగా ఎలా బ్రతకాలు నేర్పిస్తున్నావా? వాక్యపు విలువలు నేర్పిస్తున్నావా? అబద్ధాలు చెప్పు నాయన. నాకు తెలుసు ఒక అబ్బాయి, ఆ అబ్బాయికి వాళ్ళ అమ్మాయి పంపిస్తుంది, ఈరోజు వెళ్ళి 1000 రూపాయలు ఎక్కడో ఒక దగ్గర తీసుకొని వచ్చేరా, ఒక 2000 కావాలిరా ఈరోజు, నువ్వు వెళ్ళి ఎవరో ఒకరి దగ్గర కొట్టేసి వచ్చేయి. వాడు నో డౌట్ పెద్దయ్యాక గజ దొంగ అయిపోతాడు. ఎందుకంటే వాళ్ళ అమ్మ ఎంకరేజ్మెంట్ అలా ఉంది. నీ అవసరతల కొరకు దేవుని వైపు చూస్తే దేవుడు తీర్చడా అవసరతలు? పిల్లల్ని అక్రమమైన మార్గంలో నడిపించాలా? సమాజంలో చీడ పురుగుల్లాగా దేవునికి అవమానం తెచ్చేవారుగా నీ పిల్లల్ని పెంచుతావనేనా దేవుడిచ్చింది పిల్లల్ని? కొంతమందికి దేవుడు పిల్లల్ని ఇచ్చిన తర్వాత వాళ్ళ విలువ తెలియదండి. చిల్డ్రన్ ఆర్ గిఫ్ట్స్ ఫ్రమ్ ద లార్డ్. దేవుడిచ్చిన బహుమానాలు. ఎంత జాగ్రత్తగా పెంచాలి, ఎంత కృతజ్ఞతతో మరి వారిని పెంచాలా? దేవునికి మళ్ళీ లెక్క అప్పచెప్పాలి కదా. దేవుడు అడుగుతాడు కదా, నీకు పిల్లల్ని ఇచ్చాను, ఎలా పెంచావు వారిని? భక్తి మార్గంలో పెంచావా? దేవుని శిక్ష, దేవుని ఉపదేశాన్ని వారికి బోధించావా అని దేవుడు అడగడా? రాంగ్ గైడెన్స్ ఆఫ్ మదర్. తల్లి యొక్క తప్పుడు డైరెక్షన్ను పర్ఫెక్ట్గా ఫాలో అయిపోయిందండి. పర్ఫెక్ట్గా ఫాలో అయిపోయి వెళ్ళి అడిగింది. చూడండి, మార్కు సువార్త 6వ అధ్యాయము 25వ వచనం. వెంటనే ఆమె త్వరగా రాజునొద్దకు వచ్చి బాప్తిస్మమిచ్చి యోహాను తల పల్లెములో పెట్టి, ఇప్పుడే నాకు ఇప్పించగోరుచున్నానని చెప్పాను. ఇప్పుడే కావాలని అడిగిందంట వాళ్ళ అమ్మ. ఎందుకంటే మళ్ళీ వాళ్ళ డాడీకి కొంచెం బాప్తిస్మ ఇచ్చి యోహాన్ అంటే రెస్పెక్ట్ ఉంది, భయం ఉంది, రిగార్డ్ ఉంది. మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తాడేమో. నువ్వు చేయాలనుకున్న పని ఇప్పుడే చేయించేసుకో అమ్మ. హెరోదియకు బాప్తిస్మం ఇచ్చి యోహాను తల నరికించడానికి ఎంత పట్టుదల చూడండి. ఇందాక మనం చూసాం పగపట్టిందని, చంపింపగోరెను అని చూసాము. ఇప్పుడు కుమార్తెని ఇన్స్పైర్ చేసింది. కుమార్తెకి ఇచ్చిన డైరెక్షన్ ఏంటంటే త్వరగా పని చేయించే. ఆమె అడుగుతుందంట, నాకు ఇప్పుడే కావాలి, వెంటనే కావాలి, త్వరపెట్టి. ఆ తర్వాత 26వ వచనం. రాజు బహుగా దుఃఖపడి. హేరోది మంచి రాజేం కాదండి. హెరోడ్ వాజ్ అన్ ఈవిల్ కింగ్, వికెడ్ కింగ్. ఆయన ఏమి సక్రమమైన బ్రతికిన రాజు కాదు. అక్రమమైన సంబంధంలోనే బ్రతుకుతున్నాడు. తమ్ముడు భార్యను తెచ్చి పెట్టుకున్నాడు అప్పటికే. అయితే హేరోదుకి దేవుడు అంటే కొంచెం భయం ఉంది ఎక్కడో. హేరోదుకి బాప్తిస్మం ఇచ్చి యోహాన్ అంటే గౌరవం ఉంది ఎక్కడో. అయ్యో, బాప్తిస్మం ఇచ్చి యోహాను తల అడిగిందా అని దుఃఖపడ్డాడంట. కానీ ఏం చేయగలడు? తాగిన మైకంలో, తాగిన మత్తులో పెద్ద వాగ్దానం చేస్తాడు కదా. కొన్నిసార్లు తొందరపడి మనం మాట్లాడే మాటలు మనకి ఒక ఉరిగా మారిపోతాయి. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు ఆకాశం అందున్నాడు, మీరు భూమి అందున్నారని గుర్తుపెట్టుకొని మీ మాటలు కొద్దివిగా ఉండని. లెట్ యువర్ వర్డ్స్ బీ ఫ్యూ. విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. ఆ తర్వాత మనం చూస్తే రాజు బహుగా దుఃఖపడి 26వ వచనం. రాజు బహుగా దుఃఖపడెను, కానీ తాను పెట్టుకొనిన ఒట్టు నిమిత్తమును తనతో కూర్చుండి ఉన్న వారి నిమిత్తమును ఆమెకు ఈయను అననొల్లకపోయెను. వెంటనే రాజు అతని తల తెమ్మని ఆజ్ఞాపించి ఒక బంట్రౌతును పంపెను. వాడు వెళ్ళి చెరసాలలో అతని తల కొట్టి పల్లెములో అతని తల పెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చెను. ఆ చిన్నది తన తల్లికి ఇచ్చెను. ఒక గొప్ప సేవకుడు, గొప్ప ప్రవక్త, గొప్ప అగ్నిలా దేవుని కొరకు ప్రకాశించిన వ్యక్తి జీవితం ఒక్క స్త్రీ వలన, ఒక్క స్త్రీ యొక్క పగ వలన, ద్వేషము వలన, కోపం వలన అంతమైపోయిందండి. ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, స్త్రీలముగా మన ఇన్ఫ్లుయెన్స్ మన కుటుంబం మీద ఉంటుంది. స్త్రీలు తమ కుటుంబాన్ని ప్రభావితము చేస్తారు. పాత నిబంధన గ్రంథంలో ఆది కాండంలో మనం చూస్తే హవ్వ యొక్క ప్రభావం ఆదాం మీద పడిందా లేదా? హవ్వ మోసగించబడెను, కరెక్టే. మోసగించబడిన హవ్వ ఊరుకుందా? ఆదాముకు కూడా తినిపించింది పండును. ఆదామును కూడా దేవుని మాటను ధిక్కరించేటట్లు చేసింది. ఐ డోంట్ సే విమెన్ మాట వింటారు, ప్రతిసారి వింటారని నేను చెప్పట్లేదండి. పురుషులు దే ఆర్ ద ఓనర్స్. ఇంట్లో యజమానులు వాళ్ళు. ఇంట్లో అల్టిమేట్గా డెసిషన్ తీసుకునేది వాళ్ళు.
పురుషులు చాలాసార్లు స్త్రీల మాటకు పట్టించుకోరు, పట్టింపు ఇవ్వరు, వాళ్ళకి ఏం తోస్తే అదే చేస్తారు. అయితే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, పురుషుని మీద స్త్రీ యొక్క ఆలోచన విధానం కానీ, స్త్రీ యొక్క మాటలు కానీ ఖచ్చితంగా టు సర్టన్ ఎక్స్టెంట్ ప్రభావాన్ని ఖచ్చితంగా చూపిస్తాయి. యూ హ్యావ్ అన్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ యోర్ ఫ్యామిలీ. పురుషుడు అంతా స్త్రీ చెప్పినట్టే చేస్తాడని నేను అనట్లేదండి. మెన్ ఆర్ మెన్, పురుషులు పురుషులే, నాకెవరు చెప్పక్కర్లేదు, నాకు నువ్వు చెప్తావా. కొన్నిసార్లు ఇంట్లో రకరకాల ఆర్గ్యుమెంట్స్ అయిపోతూ ఉంటాయి కొంతమందికి. ఎందుకంటే పురుషులకి ఎవరు చెప్పినా ఇష్టం ఉండదు, వాళ్ళు ఏం తోస్తే అదే చేస్తూ ఉంటారు. అయితే నీ యొక్క ఆలోచన విధానము, నీ యొక్క అంతరంగము, నీ యొక్క ఉద్దేశాలు నీ కుటుంబాన్ని ప్రభావితం చేయగలవు అనడానికి ఈ హెరోదియా యొక్క జీవితం ఒక నిదర్శనం. ఆమెలో ఉన్న కోపం, ఆమెలో ఉన్న గూడు కట్టుకున్న పగ, ద్వేషం, ఆమెలో దైవజనుని ప్రాణాన్ని తీసేయాలి అని కసి ఆమె భర్తను బలవంతం చేసి, బహుశా హెరోదు అనుకుంటాడు దైవజనుడు, అయ్యో నేను చెరసాల్లో పెట్టకుండా ఉండాల్సింది, కానీ తప్పని పరిస్థితుల్లో ఈ స్త్రీ కొరకు ఈ పని చేస్తున్నాను, అతి త్వరలో ఆయన విడుదల చేయిద్దాంలే అని అనుకొని ఉంటాడేమో. బహుశా తాగిన మైకంలో అతని యొక్క తొందరపాటు వలన హీ వాజ్ బౌండ్ టు డూ వాట్ ఎవర్ హీ హ్యాస్ సెడ్. అతను ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి అతని మాటకు కట్టుబడవలసి వచ్చినందుకు అతను బాప్తిస్మం ఇచ్చే యోహాను యొక్క ప్రాణాన్ని తీసిన వ్యక్తిగా మనం వాక్యంలో గమనిస్తున్నాం. ఒక స్త్రీ యొక్క వికెడ్ ప్లాన్, కుట్ర, ఆమెలో ఉన్న పగ, ఆమెలో ఉన్న ద్వేషము, ఆమెకు దేవుడిచ్చిన పవర్ కాదు, ఆమె వచ్చింది ఆ పొజిషన్కి. షీఈ్ నాట్ వర్ది. ఫిలిప్పు భార్యగా ఉన్నప్పుడు ఫిలిప్పు భార్యగా ఉండాలి తప్ప, హేరోదు భార్యగా అక్రమంగా ఆమె వచ్చిందండి ఆ స్థానానికి, అక్రమంగా వచ్చింది. ఆమెకున్న పవర్ని కూడా ఆమె మిస్యూజ్ చేసుకుంది, ఉపయోగించుకోలేదు. ఇక్కడ మనం చూస్తే హేరోదియ ద్వారా హేరోదు ప్రభావితము చేయబడ్డాడు. నేను అనుకుంటాను, హేరోదియే కనుక దేవుని ద్వారా ప్రభావితం చేయబడి ఉంటే ఆమె హేరోదు రాజును కూడా దైవికంగా ప్రభావితం చేసి ఉండేది. ఇక్కడ ఆపోజిట్ జరిగిందిలేండి. ఇక్కడ జరిగింది ఏంటంటే, అపవాది ద్వారా హేరోదియ ప్రభావితం చేయబడింది. హేరోదును ప్రభావితం చేసి ఒక దైవ సేవకుని యొక్క మరణానికి దోహదపడింది. లెట్స్ థింక్ అబౌట్ ఇట్ ది అదర్ వే రౌండ్. ఇప్పుడు ఆపోజిట్ మనం ఆలోచించుకుందాం. నీవు దేవుని చేత ప్రభావితం చేయబడితే, నీ భర్తను దైవికంగా ప్రభావితం చేస్తే, నీ భర్త తీసుకునే దైవికమైన నిర్ణయాల వలన, నీ భర్త చేసే మంచి క్రియల ద్వారా నీ కుటుంబానికి దీవెన, ఆశీర్వాదము, నీ ద్వారా సంఘానికి దీవెన, నీ ద్వారా అందరికీ క్షేమం కలుగుతుంది, కానీ ఎవరికి నష్టము కలగదు. ఈ మధ్యాహ్న కాల సమయంలో హేరోదియ జీవితం మనందరికీ ఒక వార్నింగ్గా ఉంది. నువ్వు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నావు? ఇతరులు ఒకవేళ దేవుడు ఎవరైనా గద్దించడానికి నీ జీవితంలోకి పంపిస్తే ఆ గద్దింపును నీవు అంగీకరిస్తున్నావా లేక తిరస్కరిస్తున్నావా? నీతిమంతుడు గద్దించుట నాకు తైలాభిషేకము అని వాక్యంలో వ్రాయబడింది. మనం కరెక్ట్ చేయబడకపోతే, మనకి మన తప్పులు చెప్పకపోతే మనం ఎలా కరెక్ట్ అవుతామండి? దేవుని వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు, దైవజనులు వాక్యాన్ని అందిస్తున్నప్పుడు, దైవజనులు ఒకవేళ వ్యక్తిగతంగా నీకు ఫోన్ చేసి లేకపోతే నిన్ను పిలిపించి మాట్లాడి, నీ జీవితంలో ఇలా ఉంది, నీ ప్రవర్తన ఇది కరెక్ట్ కాదు అని చెప్తున్నప్పుడు, ఆ గద్దింపును స్వీకరించే హృదయం నీకుందా? గద్దింపుకు నువ్వు లోబడితే నువ్వు జ్ఞానివి, గద్దింపును తిరస్కరిస్తే నీవు మూర్ఖుడవు, మూర్ఖురాలివి. హేరోది అయితే తన కుటుంబాన్ని ఒక బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్లోకి తీసుకెళ్లిన ఉమెన్గా, ఒక విలన్గా ఉందండి. ఒక సేవకుని ప్రాణాన్ని తీసింది. దేవుని కొరకు వెలుగుతున్న ఒక దీపాన్ని, ప్రకాశిస్తున్న ఒక వెలుగును ఆమె ఆర్పేసిందండి. ఆమె బ్రతుకు కూడా ఆరిపోయి ఉంటుంది ఖచ్చితంగా చరిత్రలో. ఎందుకంటే దేవుని సేవకులకి నష్టం కలుగజేసిన ఏ ఒక్కరు, దేవుని రాజ్యానికి నష్టం కలుగజేసిన ఏ ఒక్కరు బాగుపడలేదు కదా. రబ్బా, నేను ఎప్పుడైనా నా పిల్లల మీద బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ కలిగి ఉన్నానా? హ్యావ్ ఐ ఎవర్ ఇన్ఫ్లుయెన్స్డ్ మై చిల్డ్రన్ ఇన్ అ బ్యాడ్ వే? నేను ఎప్పుడైనా పగను, ద్వేషాన్ని పెట్టుకొని నా తలంపులు చాలా భయంకరమైన తలంపులుగా వెళ్ళిపోయాయా? తన సహోదరుని ద్రోహి అని అంటే నరహత్య చేసినట్లే అన్నాడు యేసుక్రీస్తు ప్రభు కొండ మీద ప్రసంగంలో. కొన్నిసార్లు నరహత్య చేయంగాని
మనం మనసులో ఆలోచించుకునే ఆలోచనలు దాదాపుగా నరహత్య చేసినంత పాపాన్ని కూడగట్టుకునే ఆలోచనలు కొన్నిసార్లు మనం ఆలోచిస్తూ ఉంటాం. హేరోదియా దేవుని ఇన్ఫ్లుయెన్స్లో లేదు కాబట్టి ఆమెకు వచ్చిన తప్పుడు ఆలోచన ఆమె కార్యాచరణలో పెట్టేసింది. కనుక మనం కూడా జాగ్రత్త పడాలి. నాలో వచ్చే పాపపు ఆలోచనలు, నాలో వచ్చే పాపపు ప్రేరేపణలు, అన్గాడ్లీ ఇన్స్పిరేషన్స్ వస్తాయి ఖచ్చితంగా, అబ్సల్యూట్లీ. గాడ్లీ ఇన్స్పిరేషన్ మనకి ఎలా ఇస్తూ ఉంటాడు, కొన్నిసార్లు దేవుని కొరకు ఒక మంచి పని చేయాలి, ఒక మంచి మాట మాట్లాడాలి, ఒక మంచి విధానంలో వాడబడాలి, మంచి ఇన్స్పిరేషన్ వస్తుంటుందండి. దట్స్ ఫ్రమ్ గాడ్. బట్ అట్ ద సేమ్ టైం అన్గాడ్లీ ఇన్స్పిరేషన్, దయ్యం కూడా ఇన్స్పైర్ చేస్తూ ఉంటుంది కొన్నిసార్లు. అది చెయ్యి, ఇది చెయ్యి అంటే డిస్ట్రక్టివ్ వేలో అపవాది మనల్ని ఇన్స్పైర్ చేస్తూ ఉంటాడు. బట్ అపవాది డిస్ట్రక్టివ్ వేలో ఇన్స్పైర్ చేస్తున్నప్పుడు ఆ ఇన్స్పిరేషన్కు నువ్వు లోన్ అవుతావా లేదా అనేది నీ చేతిలో ఉంది. యూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీ డెసిషన్ యూ మేక్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో నువ్వు తీసుకునే ప్రతి మూవ్కి, ప్రతి స్టెప్కి, నీ జీవితంలో నువ్వు వేసే ప్రతి అడుగుకు నీవే బాధ్యురాలు అని గుర్తుపెట్టుకొని హేరోదియ వలె కాకుండా మన బిడ్డలను దేవుని కొరకు ప్రభావితం చేయాలి. మన కుటుంబాన్ని, కుటుంబ యజమానులను దేవుని కొరకు నువ్వు ప్రభావితం చేయి. నీ యజమాని దైవికంగా ముందుకెళ్తే నీకు ఆశీర్వాదం కదా అది. నీ యజమాని నీ దైవికంగా ఇన్స్పైర్ చేయి. కుటుంబ యజమాని ఎవరి మీద పగ పెట్టుకుంటే చెప్పు, అయ్యా వద్దు, పగ పెట్టుకోవద్దు. మనం ఇతరుల మీద పగ పెట్టుకొని మనం ఏం సాధిస్తాం? ఇతరుల మీద కష్టం పెట్టుకొని మనం ఏం సాధిస్తాం? క్షమిద్దాం, ప్రేమిద్దాం అని ఒక పాజిటివ్ వేలో కుటుంబ యజమానుని దైవికంగా నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే నువ్వు ఆశీర్వదించబడతావు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమెన్.